నమస్తే, వెల్కమ్ టు 99 టీవీ టైమ్ టు ఆస్క్ ప్రోగ్రామ్కు స్వాగతం. సీనియర్ జర్నలిస్ట్ సాయి కృష్ణ గారితో. సాయి గారు నమస్తే. నమస్తే. ముందుగా ఈరోజు శ్రీరామనవమి శుభాకాంక్షలతో స్టార్ట్ చేద్దాం. ఈరోజు స్వామివారి కళ్యాణం సందర్భంగా యుద్ధం కంప్లీట్గా దాని నుంచి బయటపడే దిశగా ప్రపంచం నడవాలని కోరుకుంటూ స్టార్ట్ చేద్దాం. ముందరగా ఏంటంటే ఇజ్రాయెల్ ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్లో దాని ట్రాప్లో ఇరాన్ పడిపోతోంది. మొత్తం ఇరాన్లోనే మొసాద్ అంటే వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏజెన్సీ మొసాద్ మిసైల్స్ స్థావరాలు ఉన్నాయి. ఇట్స్ సంథింగ్ ఎస్టానిషింగ్ అంటే మనకి. బట్ ఇజ్రాయెల్ వాళ్ళకి ఇదేం ఎస్టానిషింగ్ కాదు, ఎందుకంటే వాళ్ళు దాంట్లో నేర్పరులు. ఇంత జరుగుతుంటే ఇరాన్ ఏం చేస్తుంది, ఎందుకు కనిపెట్టలేకపోతుంది? ముందుగా వాసు గారు, మీకు అండ్ 99 టీవీ ప్రేక్షకులకు శ్రీరామనవమి శుభాకాంక్షలు. మీరు చెప్పినట్టుగా రాముల వారి కళ్యాణం జరుగుతున్నటువంటి ఈ రోజున శ్రీరామనవమి సందర్భంగా మనం ఈ రోజు అట్లీస్ట్ శాంతి స్థాపన కోసం ఒక ప్రయత్నం జరగాలని కోరుకుందాం. మనం చాలా ఒక తీవ్రమైనటువంటి సంక్షోభంలోకి వెళుతున్నటువంటి సమయంలో మనం ఉన్నాం కాబట్టి లెట్స్ హోప్, లెట్స్ ప్రే ఫర్ ద బెస్ట్. ఓకే, ఇక ఫస్ట్ మీరు ఇందాక చెప్పారు, అసలు యాక్చువల్లీ ఇజ్రాయిల్ ఇప్పుడు ఈ మొత్తం యుద్ధం చూస్తే ఇజ్రాయిల్ చేసిన స్ట్రైక్స్, అమెరికా చేస్తున్నటువంటి స్ట్రైక్స్ రెంటిని కంపేర్ చేస్తే ఇజ్రాయిల్ ఫార్ బెటర్ సక్సెస్ రేట్ కనబడుతోంది. ఇజ్రాయెల్ కరెక్ట్గా ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏ నాయకుడిని ఎలిమినేట్ చేయాలి అనే విషయంలో చాలా స్పష్టంగా వాళ్ళు ఎలిమినేట్ చేస్తూ పోతున్నారు. మొదటి రహల్లా ఖమైనీ దగ్గర నుంచి, అయతుల్లా అలీ ఖమైనీ దగ్గర నుంచి ఇప్పుడు ఇవాళ నిన్న ఐఆర్జీసీ నేవీ చీఫ్ ఎవరైతే ఆ హార్ముజ్ స్ట్రైట్ ని ఆపేస్తున్నటువంటి అలీ రేజా వరకు ఆల్మోస్ట్ అందరినీ కూడా ఎలిమినేట్ చేస్తున్నారు. ఎలిమినేట్ చేయడమే కాదు, వాళ్ళపైన జరుగుతున్నటువంటి అటాక్స్, ప్రిసైజ్డ్గా జరుగుతున్నటువంటి అటాక్స్, ఒక్క కీలక నాయకుల్ని చంపడము, ఎక్కడెక్కడ స్థావరాలు ఉన్నాయో ఆ కీలకమైన స్థావరాలని కొట్టడము. అండ్ దీన్ని సుంజు అంటాడనమాట. సుంజు అంటాడంటే అటాక్ హిమ్ వేర్ హీఈస్ అన్ప్రిపేర్డ్, అపియర్ వేర్ యు ఆర్ నాట్ ఎక్స్పెక్టెడ్. ఇది సుంజు యుద్ధ సూత్రం. ఎక్కడైతే అన్ప్రిపేర్డ్గా ఉంటారో అక్కడ అటాక్ చేయాలి, అండ్ నిన్ను ఎక్స్పెక్ట్ చేయని సమయంలో నువ్వు వాడికి ఎదురుపడాలి. అలాంటి ఒక దాడి జరగాలి. సర్ప్రైజింగ్ అటాక్స్ అంటే అన్ఎక్స్పెక్టెడ్ గా కొట్టడం. సో ఇది ఇజ్రాయెల్ యుద్ధ సూత్రం కూడా ఇదే. సో అదే చేస్తున్నారు. సరే, ఇప్పుడు ఇటువైపు జరుగుతోంది, బట్ ఇప్పుడు ఇరాన్ రిటాలియేషన్ కూడా సీరియస్ గానే జరుగుతుంది కదా. కరెక్ట్, ఇరాన్ కూడా చాలా సీరియస్ గానే రిటాలియేట్ చేస్తోంది. కానీ ఇరాన్ రిటాలియేషన్ లో ఈవెన్ మొసాద్ కూడా పనిచేస్తోంది అని తెలుస్తోంది. ఇప్పుడు అది అసలు చాలా ట్విస్ట్. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అంటారు వీటిని. అంటే ఏంటంటే మొసాద్ సీక్రెట్ వేర్ హౌసెస్ ఇరాన్ లో ఉన్నాయని తెలుస్తోంది. ఇరాన్ లో చాలా స్థావరాలు, వీళ్ళ మిజైల్ స్థావరాలు అవన్నీ కూడా ఇరాన్ కి సంబంధించినటువంటి మిజైల్స్ నే వీళ్ళు వినియోగిస్తున్నారని కూడా సమాచారం. ఎవరి మీద వినియోగిస్తున్నారు అంటే మేజర్ గా 3 అటాక్స్. సౌదీ అరేబియా మీద జరిగిన అటాక్స్, అటు టర్కీ మీద జరిగిన అటాక్స్, ఇంకోవైపు డియాగో గార్సియా మీద జరిగిన అటాక్. ఈ మూడిట్లో ఇజ్రాయెల్ మొసాద్ ఏజెన్సీ ఇరాన్ నుంచి ఫైర్ చేశారు వీటిని అని కొన్ని కీలకమైనటువంటి సంస్థల నుంచి వస్తున్నటువంటి ఇన్ఫర్మేషన్. ఎందుకు అని అంటే కనుక ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అంటారు. మనం చాలాసార్లు మాట్లాడుకున్నాం అసలు ఎందుకు గల్ఫ్ దేశాలు ఇప్పుడు యుద్ధ రంగంలోకి దిగట్లేదు అని. గల్ఫ్ దేశాలు యుద్ధ రంగంలోకి దిగొచ్చు కదా, వాళ్ళ మీద అన్ని అటాక్స్ జరుగుతున్నా కూడా వాళ్ళు కేవలం డిఫెండ్ చేసుకుంటున్నారు. కానీ ఎందుకని వాళ్ళు యుద్ధంలోకి దిగట్లేదు అంటే, ఈవెన్ యూకే ఎందుకు రావట్లేదు, నేటో దేశాలు ఎందుకు రావట్లేదు? టర్కీ మీద అటాక్ జరిగింది, నేటో దేశం అది రావట్లేదు ఎందుకు అని అంటే కనుక మేజర్గా ఇప్పుడు వస్తున్న చర్చ ఏంటంటే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అనే ఒక అనుమానము ఈవెన్ ఆ దేశాలను వెంటాడుతోంది. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్ అంటే ఏంటి అంటే కనుక ఎలా ఉంటుందంటే, ఇప్పుడు ప్రస్తుతం మనం ఈ దేశం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లైక్ మీరు నీరో చక్రవర్తి స్టోరీ మీరు వినుంటారు. నీరో చక్రవర్తి రోమ్ నగరం తగలబడుతుంటే నీరో ఫిడెల్ వాయించుకుంటున్నారనే ఒక నినాదము, ఒక వ్యాఖ్య చాలాసార్లు మనం సామెతలాగా చూస్తాం మనం. అంటే ఏంటంటే రోమ్ నగరం అంతా తగలబడిపోతుంటే నీరో మాత్రం కామ్గా కూర్చొని తన పనేదో తాను చేసుకుంటున్నాడు, ఆయన ఇంకా ఫిడెల్ వాయించుకుంటున్నాడు, ఆనందంగా ఉన్నాడు అనడానికి దాన్ని వాడతారు యాక్చువల్లీ. కానీ నిజానికి జరిగింది ఏంటంటే 64 AD టైంలో రోమన్ ఎంపైర్ కి వ్యతిరేకంగా క్రిస్టియన్ మతం అప్పుడే పుడుతోంది, అప్పుడే పెరుగుతోంది, మత వ్యాప్తి జరుగుతున్న టైంలో రోమన్ సివిలైజేషన్ అంతా కూడా పోలిథియిజం అంటే బహుదేవతారాధకులు. క్రిస్టియానిటీ వస్తున్న క్రమంలో ఈ ఒక రప్చర్ మొదలైంది, ఒక ఘర్షణ మొదలైంది. ఆ ఘర్షణ మొదలైన టైంలో క్రిస్టియన్లు రోమన్ చక్రవర్తి పైనే దాడి చేస్తున్నారు, రోమ్ నగరం పైనే దాడి చేస్తున్నారు అనే ఒక భ్రమని క్రియేట్ చేస్తే గానీ ఆ క్రిస్టియన్లని చంపడం కుదరదు.
అందుకోసమని నీరో చక్రవర్తి కావాలని తగలబెట్టాడు అనే వాదన ఉందన్నమాట. రోమ్ నగరాన్ని పర్పస్ఫుల్లీ తగలబెట్టాడు. ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్, అదే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్. అంటే ఇజ్రాయెల్ మనం ఎదుటి శత్రు దేశాన్ని లేదా శత్రువు మూకల్ని కొట్టాలి అని అంటే వాళ్ళు మన మీద దాడి చేశారన్న ఒక భావనని క్రియేట్ చేయాలి ఫస్ట్. ఆ భావన క్రియేట్ అయిన తర్వాత అప్పుడు ఫైట్ అనేది జరుగుతుంది. సో సేమ్ లైక్ ఇట్లాంటి చాలా ఆపరేషన్స్ ఉన్నాయి. విన్స్టన్ చర్చిల్ కూడా అట్లా చేశాడు. సెకండ్ వరల్డ్ వార్ టైంలో లండన్ మీద జర్మనీ దాడి చేసింది, దాన్ని కావాలని వదిలేశాడు. వదిలేయడం వల్ల ఏమైందంటే మనం జర్మనీతో యుద్ధం చేయడానికి ఒక రీజన్ దొరికిందనమాట. సో ఈవెన్ 1962లో కూడా ఆపరేషన్ నార్త్ వుడ్స్ అంటాడు. అంటే ఏంటంటే క్యూబా మీద దాడి చేయడం కోసం అమెరికన్ సిఐఏనే ఒక టెర్రరిస్ట్ అటాక్స్ ని ప్లాన్ చేసిందంట. అంటే అమెరికాలోనే టెర్రరిస్ట్ అటాక్స్ జరుగుతాయి. ఆ టెర్రరిస్ట్ అటాక్స్ ని ప్లాన్ చేసింది సిఐఏ. ఎక్కడి నుంచో జరుగుతున్నాయి చేసి దాన్ని ఎవరు చేశారు అని అంటే క్యూబా చేసిందని చెప్పి క్యూబా మీద దాడి చేయాలి, ఫిడెల్ కాస్ట్రో మీద దాడి చేయాలంటే వాళ్ళకు రీజన్ కావాలి. దానికోసం ప్రయత్నం చేస్తే జాన్ ఎఫ్ కెనడీ ఒప్పుకోలేదంట. అప్పుడు ప్రెసిడెంట్ గా ఉన్న జాన్ ఎఫ్ కెనడీ ఒప్పుకోలేదు. అట్లా చాలా సార్లు జరుగుతాయి. అంటే ఆ దేశం మీద దాడి జరిగిందని చెప్పిన తర్వాత ఆ దేశాన్ని యుద్ధ రంగంలోకి దింపడం. ఇప్పుడు పర్ల్ హార్బర్ మీద అటాక్ జరిగిన తర్వాతనే అమెరికా యుద్ధ రంగంలోకి దిగింది సెకండ్ వరల్డ్ వార్ లో. అట్లా ఇప్పుడు ఇజ్రాయెల్ ఏం చేస్తోందంటే ఇరాన్ లోనే కొన్ని స్థావరాలు పెట్టుకుని ఆ స్థావరాల నుంచి మిజైల్ అటాక్స్ చేసి సో గల్ఫ్ కంట్రీస్ యుద్ధంలోకి దిగేలాగా చేయడం. డియో గార్సీ మీద దాడి చేసిన తర్వాత డియో గార్సీ ఏంటంటే యూకే అండ్ యుఎస్ ఇద్దరికి సంబంధించినటువంటి కంబైన్డ్ బేస్ అది. యూకే కూడా యుద్ధంలోకి దిగడానికి ప్రయత్నం చేయడం. ఇప్పుడు టర్కీ మీద దాడి చేయడం, అటు సైప్రస్ మీద దాడి చేయడం, ఇవన్నీ మనం చూసాం. ఎందుకంటే ఇజ్రాయెల్ లోపల నుండి చేస్తుంది. మరి ఇవన్నీ గుర్తించట్లేదా ఇరాన్ అంటే? ఇవేవి కూడా తెలియని ప్రదేశాల్లో ఎక్కడి నుంచి చేస్తున్నారో తెలియదు. అదే అర్థం కావట్లేదు. ఇప్పుడు ఇరాన్కి ఇంత అద్భుతమైన పోరాట పటిమ ఉండి ఇంటెలిజెన్స్ ఏమన్నా లోపం ఉందా? ఆబ్వియస్లీ అంటే ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ స్ట్రాంగ్ గా ఉంది. ఇరాన్ ఇంటెలిజెన్స్ కంటే కూడా ఇజ్రాయెల్ ఇంటెలిజెన్స్ వెరీ స్ట్రాంగ్. మొసాద్ క్లియర్ గా తెలుసు. టాప్ కమాండర్స్ ని ఏం చేస్తున్నప్పుడు వాళ్ళని ప్రొటెక్ట్ చేసుకోలేకపోతుంది ఇరాన్. చేసుకోలేకపోతున్నారు. వాళ్ళ ఎక్కడెక్కడ ఉన్నారు, ఏం చేస్తున్నారు, ఎట్టుపోతున్నారు, ఇవన్నీ కూడా ఇజ్రాయెల్ కి తెలుసు. ముందు నుంచి కూడా సీసీటీవీ ఫుటేజ్ దగ్గర నుంచి వాళ్ళ ఎవ్రీ యాక్టివిటీ కదలికలు ప్రతి. సొలైమాన్ అయితే ఆ బాసిస్ కమాండర్ సొలైమాన్ అయితే ఏదో అడవుల్లో అట్టపెట్టల మధ్య దాక్కుంటే అయినా సరే తీసుకెళ్లి కొట్టేశారు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అదే జరుగుతోంది. అందుకే ఇజ్రాయెల్ ఎప్పుడు కూడా ఏం చేస్తుంది, ఇజ్రాయెల్ నమ్ముకునే యుద్ధ సూత్రం ఏంటంటే మన దగ్గర సైన్యం తక్కువగా ఉన్నప్పుడు, బికాస్ ఇరాన్ సైన్యము 6 లక్షల పైచిలకు సైన్యం అండి. అది కాక IRGC 1 లక్ష వరకు ఉంటారు. అది కాక బాసిజ్ మిలిషియా అది 1 లక్ష దాకా ఉంటారు. సో ఓవరాల్ గా కలుపుకుంటే పారామిలిటరీ ఫోర్సెస్ అన్ని కలుపుకుంటే 7-8 లక్షల సైన్యం ఉంటుంది ఇరాన్కి. అట్లాంటి సైన్యాన్ని కొట్టాలి అని అంటే ఇజ్రాయెల్ సరిపోదు. ఇజ్రాయెల్ సైన్యం సరిపోదు, సైన్యం ద్వారా కొట్టలేవు. కానీ దాన్ని ఏం చేయొచ్చు అని అంటే కనుక వాళ్ళకి ఎక్కడైతే పెయిన్ కలుగుతుందో అక్కడ అటాక్ చేయాలి. ఆ యుద్ధ సూత్రాన్ని మొసాద్ అవలంబిస్తూ ఉంటుంది. సో ఇప్పుడు చేస్తుంది అదే. సో ఇందులో మనకి ఎక్కడెక్కడ జరిగిన అటాక్స్ చూస్తే సౌదీ అరేబియాలో ఆరామ్కో మీద అటాక్ చేశారు. ఆరామ్కో అనేది వాళ్ళ కీలకమైనటువంటి ఆయిల్ కంపెనీ. ఓకే, అండ్ అది కాక రాస్ తనూరా ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ జరిగింది. అసలు ఆయిల్ రిఫైనరీస్ మీద ఎందుకు అటాక్ చేస్తుంది ఇరాన్ అనే క్వశ్చన్ ఉంది నిజంగానే. ఓకే, సౌదీలో ఆయిల్ రిఫైనరీస్ మీద అటాక్ చేయడం వల్ల సౌదీ రంగంలో యుద్ధ రంగంలోకి దిగాలనేది ఒక ప్లాన్. ఓకే, బట్ దిగలేదు, అది వేరే విషయం. బట్ తర్వాత ఈవెన్ యుఎస్ ఎంబసీ మీద దాడి చేశారు రియాద్లో. ఓకే, అండ్ ఇంకోవైపు టర్కీ మీద దాడి చేశారు, బ్యాలిస్టిక్ మిసైల్స్ కొట్టారు టర్కీ మీద. మీరు డియాగో గార్సియా మీద జరిగినటువంటి దాడి ఇరాన్ చేసిందా చేయలేదా అనే ఒక క్వశ్చన్ మార్క్ ఇప్పటికీ ఉంది. ఆ డౌట్ ఇప్పటికే కంటిన్యూ అవుతుంది. అయితే దాని మీద నేటో సెక్రటరీ జనరల్ మార్క్ రెట్టే ఇచ్చినటువంటి స్టేట్మెంట్ ఏంటంటే వాళ్ళ దగ్గర అంత సీన్ లేదు, 4000 కిలోమీటర్ల రేంజ్ మిసైల్స్ కొట్టే సీన్ లేదు. వాళ్ళ దగ్గర ఉన్నది ఖుర్రం షహర్ ఉంది. ఖుర్రం షహర్ ఎంత 2000 కిలోమీటర్ల రేంజ్, కానీ ఇది 4000 కిలోమీటర్ల రేంజ్ కొట్టారు. సో ఇవన్నీ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు ఇందులో ఇది నిజమా అబద్ధమా కూడా తెలియదు. అంటే మనం ప్రతిదీ కూడా యుద్ధంలో అర్థం అంటే వాడి కెపాసిటీయే 2000 కిలోమీటర్ల రేంజ్ అయినప్పుడు దానికి ప్రోగ్రామింగ్ చేయాలంటే ముందర అది యాక్సెప్ట్ చేయాలి కదా. 2000 దగ్గర ఆగిపోతుంది అది. సో ఇది సమ్వేర్ అరౌండ్ ఇంకెక్కడి నుంచైనా ఇరాన్ చేసిందా లేకపోతే ఇంకెవరన్నా చేశారా? ఎగ్జాక్ట్లీ. సో ఎవరు చేస్తారు? ఇజ్రాయెల్కి అవసరం అంటే తప్పుదో పట్టించు. ఇందులో ఒకవైపు ఇది జరుగుతుంటే ఇజ్రాయెల్ చేస్తున్నవి జరుగుతుంటే ఇంకోవైపు తప్పిదాలతో అటాక్స్ జరుగుతున్నాయి కూడా ఉన్నాయి. మీరు చూస్తే ఖతార్ లో ఒక మేజర్ గా ఒమన్ లో దుఃఖం పోర్టు మీద దాడి చేశారు వాళ్ళు. దుఃఖం మీద దాడి చేయడం అంటే ఏంటి? దుఃఖం పోర్టు భారత ఇంట్రెస్ట్లు ఉన్నాయి అక్కడ.
దుఃఖంలో మనము డాక్ చేసుకోవచ్చు, మన వార్షిప్స్ ని డాక్ చేసుకునే ఫెసిలిటీ ఉంది, మనం ఒమన్తో ఒప్పందం ఉంది మనకి అది. ఓకే, రెండో అంశం ఏంటంటే బహ్రెయిన్ లో ఒక అటాక్ జరిగిందండి. బహ్రెయిన్ లో జరిగిన అటాక్ ఇది పేట్రియాట్ మిజైల్ వల్ల అటాక్ జరిగింది అనేది ఇప్పుడు తేలుతోన్న విషయం. పేట్రియాట్ వాళ్ళదే, బేసికల్ అమెరికాకు సంబంధించిన పేట్రియాట్ మిజైల్సే బహ్రెయిన్ లో ఒక మిజైల్ కొట్టడం వల్ల బహ్రెయిన్ లో దాడి జరిగింది. బహ్రెయిన్ మీద జరిగిన దాడి పేట్రియాట్ మిజైల్ వల్లనే జరిగింది అనేది కూడా ఇప్పుడు విచారణలో తేలుతోంది. ఎంతలో జరిగింది అని అంటే అది తప్పిదమని కొందరంటున్నారు, కొందరేమో యుఎస్ కి సంబంధించినటువంటి వాళ్ళేమో లేదు ఇరానే దాడి చేసింది అంటున్నారు. ఇరాన్ దాడి చేస్తే పేట్రియాట్ మిజైల్ ఎలా వచ్చింది అని అడుగుతున్నారు. సో ఒక రకంగా చెప్పాలంటే ఈ యుద్ధంలో చాలా అంశాలు అనుమానాస్పదంగానే ఉన్నాయి. ఓకే, సో ఇది అమెరికా ఈ ఇజ్రాయిల్ ని ప్రోత్సహించి చేస్తోందా? ఇప్పుడు ఇజ్రాయిల్ కూడా మొన్న జరిగిన దాడిలో సౌత్ పార్స్ మీద అటాక్ చేశారు. ఇరాన్ కి సంబంధించి సౌత్ పార్స్ అనేది వాళ్ళ గ్యాస్ ఫీల్డ్స్, మేజర్ గ్యాస్ ఫీల్డ్స్ వాళ్ళే కొట్టిందే. ఇరాన్ తర్వాత వెళ్ళి అవతల ఖతార్ కొట్టడం కోసం నేరుగా ఫస్ట్ ఇజ్రాయిల్ ఇరాన్ మీద అటాక్ చేయడం, ఇరాన్ మీద అటాక్ చేయడము, అండ్ ఇరాన్ నుంచి మిగతా ప్రాంతాల మీద కొన్ని అటాక్స్ జరిగాయి. అన్ని అటాక్స్ పోనీ మొత్తం ఇజ్రాయిల్ చేసిందని అనడానికి లేదు, ఇరాన్ చాలా అటాక్స్ చేసింది. కానీ ఇరాన్ ఏమో మేము యుఎస్ మిలిటరీ బేస్లను టార్గెట్ చేసుకుని అటాక్ చేస్తున్నామని ఇరాన్ చెప్తోంది. మిలిటరీ బేసెస్ కాకుండా ఇదే టైంలో అటు ఆయిల్ రిఫైనరీస్ మీద దాడి చేయడము, లేకపోతే టర్కీ మీద దాడి చేయడము, అజర్బైజాన్ లో కూడా డ్రోన్ అటాక్ జరిగింది. అజర్బైజాన్ కి ఎందుకు కొట్టింది ఇరాన్? అసలు సంబంధం లేదు కదా. సో ఇట్లా చాలా ప్రశ్నలు ఉన్నాయి. అంటే ఏంటంటే అందుకే ఇప్పుడు తెలుస్తున్న విషయం ఏంటంటే ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ అంటారు దీన్ని. సో ఇది ఫాల్స్ ఫ్లాగ్ ఆపరేషన్స్ ఇజ్రాయిల్ చేస్తోంది అని అఫ్ కోర్స్ ఈ యుద్ధ సూత్రాలు చాలా మందికి తెలుసు. సో ఇది నిజమైన దాడా, ఎవరు దాడి చేశారు, మనల్ని యుద్ధ రంగంలోకి దింపడం కోసం కావాలని చేస్తున్నారా, ఎవరైనా ప్రొవోక్ చేస్తున్నారా, ఇట్లాంటి వార్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడూ దీని మీద నిఘా పెడుతూనే ఉంటారు. బట్ ఇజ్రాయిల్ చేయాల్సిన ప్రయత్నాలు చేస్తూనే ఉంటుంది. అండ్ ఇంకోటి ఏంటంటే ఇది కేవలం వార్ ఎక్స్పర్ట్స్ని లేకపోతే ఆర్మీ చీఫ్లని ఇట్లాంటి వాళ్ళని నమ్మించడం కోసం కాదు, ఇది సామాన్య ప్రజలని నమ్మించడం కోసం. ఒక సమ్మతి సృష్టి కూడా ఉంటుంది దీంట్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యూరోపియన్ దేశాల్లోని ప్రజలు ఉన్నారనుకోండి, అరే మన సైప్రస్ మీద దాడి చేస్తూ ఉంటే, యూకే ఎయిర్ బేస్ మీద దాడి చేస్తూ ఉంటే మీరు ఎందుకు చూస్తున్నారని యూకేలో ఉన్నటువంటి ప్రజల్లో మొదలవ్వాలి. టర్కీలో అలాంటిదే రావచ్చు, గల్ఫ్ దేశాల్లో అలాంటిదే రావచ్చు. అండ్ ఓవరాల్ గా ప్రపంచంలో చూస్తున్న వాళ్ళందరూ కూడా ఇరాన్ కూడా అలా చేసి ఉండాల్సింది కాదు కదా అనే ఒక అభిప్రాయం క్రియేట్ అవుతుంది. సో ఇది యుద్ధంలో ఉండే వ్యూహమే ఇది, దీంట్లో వేరే ఏం లేదు. అందుకే అటాక్ హిమ్ వేర్ హీస్ అన్ప్రిపేర్డ్. సో వాళ్ళని ఎలా కొట్టాలి అని అంటే కేవలం మిజైల్స్ తోటే కొట్టడం కాదు, సైకలాజికల్ గా కూడా. ఇజ్రాయెల్ కి ఇంకా నెక్స్ట్ టార్గెట్స్, ఎందుకంటే ఆల్మోస్ట్ టాప్ కమాండర్స్ అందరినీ లేపేశారు. ఆ విధ్వంసకర బాసిస్ కమాండర్ని లేపేశారు, సొలైమాన్ని లేపేశారు. దానికి డైరెక్షన్ అంటే వాళ్ళు ఏదో రాసుకుని ఉంటారు డాక్టర్, ఏంటంటే నేను పోతే నువ్వు పోతే వాడు అని చెప్పేసి అలాంటిది ఏదో రాసుకుని ఉంటారు. రాసుకున్న దాని ప్రకారమే నెక్స్ట్ సులేమానికి నెక్స్ట్ ఇన్ కమాండ్ ఎవడో వచ్చేసి ఉంటాడు కదా ఇప్పటికి. ఖచ్చితంగా ఆల్రెడీ వచ్చేసి ఉంటారు కదా. మరి ఎంతమందిని చంపుకుంటూ పోతుంది ఇజ్రాయెల్ ఇలాగా? అందుకే దీన్ని ఏమంటారంటే రూట్స్లోకి వెళ్ళి దాన్ని ఆ సమస్యను పరిష్కరించకపోతే కుదరదు. రూట్స్లోకి వెళ్ళాల్సిందే, వేరే ఆప్షన్ లేదు. ఇజ్రాయెల్ రూట్స్లోకి వెళ్ళడానికి అవకాశం చిక్కట్లేదు. బికాజ్ ఇజ్రాయెల్కు ఉన్నటువంటి పేరు, బేసికల్లీ వాళ్ళు యహూదీ దేశం అనగానే వాడిని అసలు ఫస్ట్ పూర్తి నెగటివ్ ఆలోచనలతోనే చూస్తారు, నెంబర్ 1. అండ్ అక్కడ ఐడియాలజికల్ షిఫ్ట్ రానంత వరకు ఇరాన్ని ఏమీ చేయలేరు. మిలిటరీ పరంగా ఇరాన్ని ఏదో అడ్డుకోగలుగుతాము, దాన్ని ధ్వంసం చేయగలుగుతాము అనుకుంటే అది పొరపాటు. రక్తబీజులు పుట్టుకొస్తూనే ఉంటారు. రక్తబీజులు అటైనా ఎటైనా ఎక్కడైనా ఉంటారు ఐడియాలజికల్లీ, లిటరల్గా మాట్లాడితే. ఈవెన్ ఇజ్రాయెల్ చేస్తున్నటువంటి ఇంత ప్రిసైజ్గా అటాక్స్, కాకపోతే కొంచెం టైం మనము ఆపవచ్చు, కొంత కాలయాపన చేయడానికి అవకాశం ఉంది. ఒక మెయిన్ లీడర్ పోయిన తర్వాత మళ్ళీ అంతే స్థాయిలో తీవ్రతతో కూడినటువంటి యుద్ధం చేయాలంటే ఇంకో కొత్త లీడర్ ఎమర్జ్ అవ్వడానికి అవకాశం ఉండడానికి టైం పడుతుంది. అంటే టైంలో 30 ఏళ్ళు వాళ్ళు రెడీ చేసుకుని ఉంటారేమో అండి ఇరాన్ వాళ్ళు. డాక్టరైన్ ఆల్రెడీ ఉంది వాళ్ళ దగ్గర. ఇప్పుడు మనం చూస్తే ఆ 30 ఐలాండ్స్, వాటి కింద ఉన్నట్టు అండర్ వాటర్ టన్నెల్స్, లేకపోతే వాటికి సంబంధించిన అనుసంధానించే వ్యవస్థ సిటీలో. నువ్వు హర్ముజ్ లోపలికి వెళ్ళడానికి ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్లు భయపడుతున్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు కదా. సో ఇన్ని దేశాలు 20% ఆఫ్ ద గ్లోబల్ ట్రేడ్ ఆగిపోయింది అని అంటే ఎక్కడున్నాము? సో ఇరాన్ ఎంత సమర్థవంతంగా ప్లాన్ చేసి ఉండవచ్చు దాన్ని. ఇప్పుడు వాళ్ళ టోల్ గేట్ పెట్టుకుంటున్నారు అంటున్నారు, నిజంగానే టోల్ గేట్ వస్తుంది, వసూలు మొదలెడతాడు.